ధనాపేక్ష. ఆమేన్, హల్లెలూయా. ధనాపేక్షకు అద్దే ఉండదండి. ధనాపేక్ష మొదలు పెట్టే ఆశ. డబ్బు సంపాదించాలి. డబ్బు మీద ఆశ కలిగినప్పుడు ఏం చేస్తామండి? దానికోసం ఎలాంటి కకృతైనా పడుతూ ఉంటాం. అయితే దీనివల్ల గల ప్రమాదం ఏంటో తెలుసండి ప్రియ దేవుని బిడ్డారా, ఈ ధనాపేక్షే మనల్ని విశ్వాసములో ఏం చేస్తుందంటండి? తొలగిపోనట్లు చేస్తుంది. విశ్వాసము తొలగిపోవడానికి చేస్తుంది. చూడండి, మనం ఏం లేనప్పుడు బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో బాగా సమయం గడుపుతాం. మనకు కొన్ని వసతులు వచ్చినాయి అనుకో, గడుపుతామండి. సమయమే లేదంటాం. సమయం లేదు, బిజీ. ఎందుకు? అప్పుడు ఏమి లేదు, దేవా అన్నావు. దేవుడు నీ కన్నీరు చూసి, నీ కన్నీటి ప్రార్థన చూసి, నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేసేది చూసి, దేవుని మీద నీకున్న ప్రేమను బట్టి, దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏం చేసావు? దేవుని సన్నిధానాన్ని మర్చిపోయావు, దేవుని మందిరాన్ని మర్చిపోయావు, ప్రార్థన మర్చిపోయావు, ఉపవాస ప్రార్థన మర్చిపోతున్నావు, నైట్ ప్రేయర్లు మర్చిపోతున్నావు. కారణం, వసతులు పెరిగిపోయినాయి. వసతులు పెరిగిపోయినప్పుడు వసతులు పెరిగిపోయిందని చెప్పాం. మాకు సమయం లేదు, మాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది. ఏదో ఒక సాగు చెప్తాం. చూడండి, మందిరానికి ఎందుకు రాలేదు, ఉపవాస ప్రార్థన ఎందుకు రాలేదంటే దానికి ఏదో ఒక సాగు మనం పెట్టుకొని ఉంటాం. అందుకే ఎవ్వరు రాకపోయి నేను అడగడం లేదు. ఎందుకో తెలుసా? ఒకటి, వాళ్ళు రాలేదని నాకు తెలుసు, వాళ్ళు కూడా మందిరం పోలేదని తెలుసు. ఎవరైనా అడగండి, నువ్వెందుకు మందిరానికి రాలేదంటే నిజమైన కారణం చెప్పరు. అదేమో నాకు అర్థం కాదు. అప్పుడు నిజమైన కారణం చెప్పక పైపెచ్చేం చేస్తారండి? అబద్ధం చెప్తారు. అప్పుడు ఎందుకు రాలేదని అడిగి మీరు అబద్ధం నా దగ్గర చెప్పి దేవుని కోపానికి బలి అయ్యే కంటే, దేవుని శాపానికి గురి అయ్యే కంటే మిమ్మల్ని అడగకపోవడమే మంచిది. నేను ఎందుకో తెలుసా? ఆ కోపం శాపన బలి కాకుండా ఉంటారు. అందుకే ఎవరు చర్చికి రాకపోయినా, ఉపవాస ప్రార్థనలకు రాకపోయినా నేను అడిగేదే లేదు. చాలామంది అనుకుంటారు, ప్రార్థన పోకపోతే ఫాదర్ అడిగినా నేను రాలేదని. ఎందుకు అడుగుతాడు ఫాదరు? ఫస్ట్ అంటారు కొంతమంది, చర్చికి ఫాదర్ ఏమని అడిగిండా? ఎందుకు అడుగుతాడు ఫాదరు? ఫాదర్ అడగడు, అలగడు. ఆమేన్, హల్లెలూయా. ఫాదర్ అడగడు, నువ్వు రాలేదని అలగడు, రెండు లేదు. ఆమేన్, హల్లెలూయా. అడిగితే అబద్ధం చెప్పి నువ్వు శాపం తెచ్చుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అలిగితే ఆ శాపను నువ్వు నన్ను చెప్పిస్తావు. ఈ రెండు అనేకంటే ఓరక మౌనం ఉండడం మేలు. చాలామంది నా విశ్వాసం నుండి ఏం చేస్తున్నారండి? తొలగిపోతున్నారు. విశ్వాసములు తొలగిపోవడానికి గల కారణం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములు తొలగిపోవడం అంటే, ఇప్పుడు ఒక మందిరానికి దూరం అవుతావో ఆ కప్లింగ్ పోయినట్టు. ఆ కప్లింగ్ పోయిందనుకో, కొన్ని రోజులు దేవుని మందిరానికి వస్తావు, కొన్ని రోజులు ఉన్నట్లు లేనట్లు వస్తావు, దాని తర్వాత నెలకొక్కసారి వస్తావు, దాని తర్వాత నీకు బుద్ధి మళ్ళినప్పుడు వస్తావు, దాని తరువాత పూర్తిగా ఆగిపోతావు. ఫస్ట్ కట్ అయినప్పుడే నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆత్మదేవుడు. ఏంటి? నువ్వేం చేస్తున్నావు? విశ్వాసము నుండి తొలగిపోతున్నావు. రైలు ఇంజిన్ నుండి డబ్బాలు తొలగినట్టుగా ఆత్మీయ జీవితములో నుండి సంఘ సహవాసానికి ఎప్పుడు నువ్వు దూరం అవుతున్నావో విశ్వాసంలో తొలగిపోతున్నట్లుగా సూచిక ఆనవాళ్ళు దేవునికి ఇస్తున్నాడు. అది తొలగిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకవేళ డబ్బాలకు నోరు ఉందనుకో, నన్నేం చేయమంటావు? లింక్ కట్ అయిపోయింది, అందుకే నేను ఆగిపోయినాను అంటావు. విశ్వాసులకు నోర్లు ఉండే కాబట్టి చెప్తారు, ఏమని, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది.
ఏదో ఒక రకంగా ఏదో ఒక సాగు చెప్తానే ఉంటాం. అది చెప్తున్నా అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ట్రాక్ మారిపోయావు, ట్రాక్లో ఆగిపోతున్నావు, విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నావు అనే భావన. ఆమేన్, హల్లెలూయా. ఒక మహా గొప్ప భక్తుడు చెప్తాడు, ఏమని తెలుసండి? తిండి లేనప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నా, దేవుని ప్రేమంటూ రుచి చూచిన, దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడ్డా, ప్రతిరోజు ప్రార్థన చేసి నా మనసులో తృప్తి చెందేవాడిని. అయితే ఇప్పుడు వసతులు వచ్చాయి, ధనం వచ్చింది, 3 పూట్లో తిండి వచ్చింది. ఇప్పుడు నా కడుపే కైలాసము అనుకుంటున్నాను. నా కడుపే నా కైలాసము, నేను చేసే పనే నాకు దేవుడు. ఎక్కడికి వచ్చాడో చూడండి. పని లేదని మందిరానికి వచ్చాడు. పని వచ్చిన తర్వాత ఇప్పుడు పని ఏంట్రా నాయన చర్చికి రావడంలో? పని ఫాదర్, లీవే లేదు ఫాదర్. నువ్వు ఇలాగ అవుతావనే దేవుడు నీకు పని ఆలక్ష్యం చేసింది. ఇంకా కొంతమంది పనికి పోవడం గల కారణం అదే. నీకు నేను పని ఇచ్చాను అనుకో, నువ్వు నాకు దూరం అవుతావు. నీకు నేను పని ఇచ్చి నువ్వు నాకు దూరం అయ్యే బదులు నీవు పని ఇవ్వకుండా నాతోనే ఉండనేదే మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది వామ్మో ఇది కూడా ఉందా? అవును, నీ బలహీనత దేవునికి తెలుసు, నీ బలహీనత దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఇప్పుడే దేవుని సన్నిధానం నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం లేకపోతే ఎగ్గొడతావు. నీకు ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తావు, లేకపోతే రావు. అంటే ఏంటి? టైం పాస్కు ఒక బ్రదర్ నన్ను చూడడానికి వచ్చాడు. సరే రండి బ్రదర్, బాగున్నారు అట్లానా. నేను బయటికి వెళ్తూ ఉన్నాను, ఆయన వచ్చి ప్రైజ్ లార్డ్ ఫాదర్ గారు వచ్చిండు. ఓకే, ఏంటి బ్రదర్ ఇట్లా వచ్చారని చెప్పాను. ఓర్క జస్ట్ టైం పాస్కి వచ్చినాను అన్నాడు. దేనికి వచ్చిందంట? జస్ట్ టైం పాస్కి వచ్చినాను. నేను చెప్పినాను, నువ్వు జస్ట్ టైం పాస్కి వచ్చినావు, నేను అర్జెంటుగా పని విషయం పోతున్నాను, దయచేసి నీ టైం పాస్ నా టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు వెళ్ళు అన్నాను. ఫాదర్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను, మీతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నాను, అందుకే ఇప్పుడే టైం పాస్కి వచ్చినాను అన్నాం. సరే, నేను ప్రార్థన చేయాలంటే ఇప్పుడు చేయను, నువ్వు ఆదివారం ప్రార్థనకు రా, అప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండు, నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు నువ్వు టైం పాస్కి వచ్చి ప్రార్థన చేసినాను అనుకో, నాకు టైం బాగలేదు నీకు ప్రార్థన చేయడానికి, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాను. చాలామంది విశ్వాసులు ఎప్పుడు విశ్వాసుడు తొలగిపోవడానికి గల కారణము సూచిక. విశ్వాసంలో చాలా బలమైన వాళ్ళమే, మేము ప్రార్థనలో మంచి భక్తి పరులము, బలవంతులం అనుకునే వారంట విశ్వాసం విషయంలో ఏమైపోయారంటండి? తొలగిపోయిన వారై ఉన్నారు. ఈనాడు చాలామంది అదే అనుకుంటున్నారు, మేము ప్రావీణ్యులమండి, మేమెందుకు తెప్పిపోతాం అలాగనుకొని గర్వము చేత ఆత్మీయంగా పతనమైపోతూ ఉన్నారు. మాకందరూ చెప్పేది, మాకన్నీ కూడా తెలుసు, వీరేంది చెప్పేది, నేనేంది వినేది, నాకన్నీ తెలుసు. నేను ప్రార్థన చేయడం లేదా? నేను బైబిల్ చదవడం లేదా? నేను ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడ్డా? నాకన్నీ తెలుసు. ప్రావీణ్యులం అనుకునే వారు విశ్వాసంలో ఏం చేస్తున్నారండి? తప్పిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయారు. ఇదే దేవుని వాక్యం సెలవిస్తున్నది.